ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, లక్కీ నెంబర్లు చాలా కామన్. మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 9999, మెగాస్టార్ చిరంజీవి 1111 అంటే ఎంత ఇష్టమో చాలా మందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏ కారు కొన్నా కూడా అన్నిటికీ ఇదే నెంబర్ ఉంటుంది. లక్షలకు లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టి మరీ తమ బళ్ళు మొత్తానికి ఆ నంబర్లు ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే బాలీవుడ్ బాద్షాల నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు ఒక్కొక్కరికి ఒక్కో నంబర్ అంటే పిచ్చి ప్రేమ. అయితే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి మాత్రం 369 అనే నంబర్ అంటే ప్రాణం. దశాబ్దాలుగా ఆయన గ్యారేజ్లోని కార్ల నంబర్ ప్లేట్లపై ఈ సంఖ్య రాజ్యమేలుతుంది. ఈ 369 బంధం ఇప్పటిది కాదు. మమ్ముట్టి తన కెరియర్ మొదట్లో ఉన్నప్పుడు ఒక బ్రీఫ్ కేసు కొనుక్కున్నారు. యాదృచ్ఛికంగా ఆ బ్రీఫ్ కేస్ లాక్ కూడా 369 గానే వచ్చింది. ఆ పెట్టే తన చేతికి వచ్చాక కెరియర్ ఊపందుకుందని, అది తనకు కలిసొచ్చిందని ఆయన బలంగా నమ్ముతారు. అప్పటి నుంచి ఆ 3 అంకెలు ఆయన జీవితంలో విజయ ప్రస్థానంలో విడదీయలేని భాగమైనవి. కార్లంటే మమ్ముట్టికి విపరీతమైన క్రేజ్. మారుతి 800 నుంచి ఖరీదైన పోర్షే, ఆడి, జాగ్వర్ వరకు ఆయన గ్యారేజ్లో ఎన్నో కార్లు మారాయి. కానీ మారినది మాత్రం రిజిస్ట్రేషన్ నంబరే. ఆయన ఏ కొత్త కారు కొన్నా రిజిస్ట్రేషన్ నంబర్ 369 ఖచ్చితంగా ఉండాల్సిందే. కేవలం కార్లు మాత్రమే కాదు, షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్తే హోటల్ రూమ్ నంబర్ కూడా 369 ఉండేలా చూసుకుంటారు. అంతలా ఈ నంబర్తో ఆయన ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రియల్ లైఫ్లో కూడా ఈ నంబర్ మ్యాజిక్ రిపీట్ అయింది. మమ్ముట్టి కెరియర్లో నటించిన 369వ చిత్రం ఉండా. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శల ప్రశంసలు కూడా పొందింది. తన లక్కీ నంబరే ల్యాండ్ మార్క్ సినిమాగా రావడం, అది హిట్ అవ్వడం నిజంగా విశేషం. ప్రస్తుతం ఆయన 400కు పైగా సినిమాల్లో నటించి ఇండియన్ సినిమా లెజెండ్స్లో ఒకరిగా దూసుకెళ్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోల సెంటిమెంట్ల లిస్టులో మమ్ముట్టి 369 స్టోరీ చాలా యూనిక్. అది కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు, అదొక బ్రాండ్ అండ్ స్టైల్ స్టేట్మెంట్ కూడా. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు 369 కనిపిస్తే చాలు టక్కున తన అభిమాన నటుడు మమ్ముట్టిని గుర్తు చేసుకుంటున్నారు. కెరియర్ ఆరంభం నుంచి నేటి వరకు ఆ నంబర్ను వదలకపోవడం ఆయన స్థిరమైన మనస్తత్వానికి నిదర్శనం.